నూతన అక్రిడేషన్ జీవో నంబర్ 252ను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘ నాయకులు. నూతన అక్రిడేషన్ జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో జరిగే నిరసన ప్రదర్శనకు సంఘీభావం ప్రకటించాలని నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, టీవీ9, ఎన్టీవీ, V6 తదితర మీడియా హౌస్లకు వెళ్లి ఎడిటర్లను కలిసి బ్యూరో డెస్క్ జర్నలిస్టులను ఆహ్వానించిన TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారే, కోశాధికారి యోగానంద, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, IJU నాయకులు అవ్వారి భాస్కర్ తదితరులు. నూతన అక్రిడేషన్ జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ రేపు చేపట్టబోయే కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నా పేరు మారుతి సాగర్, TUWJ జనరల్ సెక్రటరీ. అల్లం నారాయణ గారు మా అధ్యక్షులు, మిగతా మిత్రులంతా కూడా ఉపాధ్యక్షులు రమేష్ హజారే గారు, కోశాధికారి యోగానంద్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ రమణ కుమార్ గారు, IJU నాయకులు భాస్కర్తో కలిసి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు 2016లో మనం తీసుకొచ్చినటువంటి 239 జీవో ప్రకారం మిగతా బ్యూరో జర్నలిస్టులతో సమానంగా మనం అక్రిడేషన్ కార్డు ఇచ్చుకున్నాం. యాజ్ పర్ 239 జీవో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అక్రిడేషన్ కార్డు అంటే అక్రిడేషన్ కార్డే ఉండాలి. అటు జర్నలిస్టులకైనా, ఇటు డెస్కులకైనా, ఎవరికైనా, అటు కెమెరామెన్తో సహా వీడియో జర్నలిస్టులకు కూడా అందరికీ ఉండాలని వచ్చినటువంటి మీడియా అకాడమీ చైర్మన్ కానీ, గవర్నమెంట్ కానీ, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని చెప్పి, బ్యూరో వాళ్ళకేమో మీడియా అక్రిడేషన్ కార్డు అని 2 కార్డుల విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఒక 252 జీవోని తెచ్చింది. ఆ జీవో పైన మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన ప్రదర్శన చేస్తూ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో డెస్క్ జర్నలిస్టులుగా నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే, మీరందరూ భాగస్వాములు కండి. 11కి మీరందరూ వచ్చి సంఘీభావం తెలిపితే, మన వాయిస్ అనేటటువంటిది లార్జ్ మెంబర్ అక్కడ కనబడితే వాళ్ళకు కూడా కొంత చలనం వచ్చేటట్టు ఉంటుంది. మేము ఇంకో రకంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ వాళ్ళు మనం చేసేటటువంటి ఆందోళనకు తలొక్కకపోతే హైకోర్టు మెట్లెక్తాం. ఖచ్చితంగా మేమంతా ఒకటి, మాది యూనిటీ అని చెప్పేసి దాని ద్వారా సాధించుకునే ప్రయత్నం చేస్తాం. బట్ బిఫోర్ దట్ వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. వాళ్ళకి చెప్తున్నాం, మన మెసేజ్ అందించున్నాం. అప్పటి వరకు వాళ్ళు ఈ జీవోను సవరిస్తే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ అంటే మనం మాత్రం తప్పనిసరిగా కోర్టు ద్వారా అయినా సరే, ఉద్యమ మార్గం ద్వారా అయినా సరే దాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ మా పర్సనల్ ఆహ్వానం, మీకు కలిసి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని పిలుద్దామని వచ్చినాం. మీరు రండి. లగడికాపూల్ కలెక్టరేట్ దగ్గర, ఇక్కడ హైదరాబాద్లో, అదే రకంగా అన్ని జిల్లా కేంద్రాలు. ఎడిటర్ గారు కూడా ఇప్పుడే కలిసి వచ్చినాం, ధనంజయ రెడ్డి సార్ని. వాళ్ళంతా సపోర్ట్ చేసి కళ్యాణ్ కప్పచెప్పినారు. బ్యూరో వాళ్ళు కూడా రండి, డెస్క్ వాళ్ళు కూడా రండి. డెస్క్ వాళ్ళు ప్రధానంగా రండి, ఎందుకంటే 2 కార్డుల విధానం అని తెచ్చి మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఆదిలోనే, ముఖ స్థాయిలోనే తుంచేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇట్లే పెంచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ఆహ్వానం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.